అందరికీ రైతులందరికీ నమస్కారం. మీరు చాలామంది నా వీడియో చూస్తారు కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. ఫస్ట్ అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోరి. మొత్తం ఫుల్ వీడియో అయితే చూడండి. మీకైతే కన్ఫామ్గా ఇది తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు ఎలా రావాలనో నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాను. అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేసుకోండి. మీకైతే లాస్ లేకుండా మాత్రం నేను చూసే బాధ్యత నాదండి. కన్ఫామ్గా పక్కా 99%. పొలంని అయితే ఇలా మొత్తం ఆరబెట్టాలి. నానో యూరియా, నానో డిఏపి, బూమాక్సిన్ తీసుకొచ్చి 3 స్ప్రే చేశాను. స్ప్రే చేసిన తర్వాత పూర్తిగా నీళ్ళు తీసేసి మొత్తం స్ప్రే చేశాను. ఈ విధంగా చూస్తారు కదా. మొత్తం సేమ్ దీని లెక్కనే ఇంకో మడి చేశాను. దానికి 5 రోజులు డిఫరెన్స్, 5-7 రోజులు డిఫరెన్స్ ఉంది. ఆ మడి చూపిస్తాను చూడండి. ఈ మడికి నేను కొట్టి యూతం ఆల్రెడీ ఒక 7 రోజులు అవుతుంది. 7 రోజుల తర్వాత రిజల్ట్ చూడండి. ఒరైతే పచ్చబడింది, మంచిగా లేస్తుంది. కొనాలు మాత్రం ఎర్ర పడుతున్నాయి. దీనికి మోగి పురుగు తగిలింది. మోగి పురుగు మేమేం కొడతామంటే డబుల్ కబడ్డీ కొడతాం. నేను మొత్తం స్ప్రే డబుల్ కబడ్డీ అనేది బాటిల్లో, లీటర్ బాటిల్లో, దాంట్లో ఒక బకెట్ తీసుకొని ఒక 10 లీటర్ బకెట్లో అందులో పోసేసి 9 లీటర్ వాటర్ పోసేసి 4 మూలలు అనేది జగ్గు పోస్తానండి. మొత్తం జగ్గు పోయడం వల్ల 4 మూలలు పెట్టి ఇప్పుడు మనం బోర్ పెడతాం కదా అండి, బోర్ కాడ ఒక 2 జగ్గులు ఎక్కువ వస్తా. మొత్తం నిండా పెట్టి అట్లనే ఒక 3 రోజుల దాకా వాటర్ అయితే మొత్తం ఇళ్ళని ఇంకుబెట్టెడ్ చేస్తా. దాని కారణంగానైతే మోగి పురుగు పోతుంది. ఇక మనం డబ్బేసుకొని కొట్టుడు అవసరం లేదు దానికి కారణంగా. ఇక చూస్తున్నారు అంతా అదే మనదే. దీనికైతే ఇప్పుడు ఎర్ర పడుతుంది. ఇప్పుడే అటాక్ అయింది. ఇక 2 రోజులలో కొట్టేస్తుంది. దీనికి ఎండ కొట్టాను సార్. ఎండ కొడితే సస్తుంది అంతా మోగి పురుగు. డబుల్ కబడ్డీ ఒకటే వాడతా. డబుల్ కబడ్డీలో కలిపితే మాది స్ప్రే సాఫ్ట్ పౌడర్ కలుపుతా అంతే. దాని నుంచి అయితే నేను ఏది కలిపా ఇలా. చూస్తారు కదా ఇదంతా అదే. దీనికి ఈ మడికి అయితే మోగి పురుగు వచ్చింది. ఇది నాటేసి మాత్రం దాదాపు అయినా కానీ 20-25 రోజులు అవుతుంది అంతే.